రైట్ న్యూస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం విశాఖకు చేరుకున్న ఆయన ఉమ్మడి విశాఖ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. జనసేన పార్టీ గిరిజన ప్రాంతాలపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో ఉన్న 7 గిరిజన నియోజకవర్గాల్లో పార్టీకి కొంత కేడర్ ఉండగా ఇక పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని అధినేత పవన్ నిర్ణయించారు. 2019 ఎన్నికల్లో ఆ 7 నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులే గెలిచారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆ స్థానాల్లో వైసీపీ బలహీనపడింది. ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్ని పూర్తిగా గాలికి వదిలేయడమే ఇందుకు కారణమై ఉండొచ్చు. ఇప్పటికే పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు కేడర్లో జోష్ పెంచే కార్యక్రమాలకు అధినేత పవన్ సిద్ధమవుతున్నారు. అభిమానుల్ని ఓటర్లుగా మలుచుకునే ప్రణాళికలను పార్టీ చేస్తోంది. ఏపీ సీఎం జగన్పై జనసేన నేత నాగబాబు సెటైర్లు వేశారు. జగన్ వ్యాఖ్యల్ని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు. అనగనగా ఒక పేదవాడు, పదుల సంఖ్యలో ప్యాలెస్లు, వేల కోట్ల బ్యాంకు బ్యాలెన్సు, లక్షల కోట్ల ఆస్తులున్న పేదవాడు అంటూ జగన్ని టార్గెట్ చేశారు. ఇది సీరియస్ మ్యాటర్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాగబాబు, దేశంలోనే ధనిక ముఖ్యమంత్రుల్లో మొదటి స్థానంలో ఉన్న మీరు పేదోడికి పెత్తందార్లకి మధ్య యుద్ధం అంటూ ఉంటే నవ్వు ఆగట్లేదు సారు అంటూ సెటైర్లు వేశారు. చెప్పే మీకు కామెడీగా లేకపోయినా వినే తమకు వింతగా ఉందంటూ నాగబాబు జగన్ని టార్గెట్ చేశారు.